బండ్ల గణేష్ గారి మిత్రులకు, షాద్ నగర్ ప్రజలకు, ఆయన శ్రేయోభిలాషులకు అందరికీ పేరు పేరున నమస్కారాలండి. అలాగే టీవీ చూస్తున్న, సోషల్ మీడియాలో చూస్తున్న ప్రజలందరికీ కూడా ఈ పాదయాత్రకు మీ అందరి ఆశీర్వాదం ఉంటుందని ఆశిస్తూ, బండ్ల గణేష్ గారు ఇదే షాద్ నగర్ నుంచి హైదరాబాదులో ఒక చిన్న నటుడిగా మొదలుపెట్టిన ప్రయాణం ఈ రోజున ఒక బ్రాండ్గా, బండ్ల అంటే ఒక బ్రాండ్, బండ్ల అంటే ఒక వ్యక్తి కాదు, బండ్ల గణేష్ అంటే ఒక శక్తి. పర్సనల్గా నాకు గణేష్ అన్నతోటి నాకున్న పరిచయం 30 సంవత్సరాల పైమాటే, 32 ఏళ్ళు. నాకు మొదటిసారి కలిసినప్పుడు కరెక్ట్గా వారం 10 రోజుల్లోనే, ఒక వారం 10 రోజుల్లోనే ఆర్టిస్ట్గా చేస్తున్నప్పుడు నాకు కమ్యూనికేషన్ లేదు. అంటే ఫోన్ కానీ, అప్పుడు ఫోన్ కూడా లేదు, పేజర్ ఉండేదన్నమాట. ఎవరన్నా ఫోన్ చేసి ఆర్టిస్ట్గా మాకు కావాలి అని చెప్పడానికి పేజర్ ఉండేది. నేను ఈ మాట ఇప్పుడే కాదు, చాలా సందర్భాల్లో చెప్పుకున్నాను నేను. అది ఈ పరిశ్రమలో నాకు మొదటిసారిగా అవకాశం నాగార్జున గారు ఇస్తే, వైవిఎస్ చౌదరి గారి డైరెక్షన్లో, ఆ తర్వాత మొదటి సినిమాగా మాస్టర్ రిలీజ్ అయితే నాకు ఎవరన్నా సహాయం చేశారు అని అంటే అది గణేష్ అన్న మాత్రమే. ఎందుకంటే నాకు అది ఆ రోజు చాలా ముఖ్యం. మనకి టెలిఫోను, ట్రంక్ కాల్స్ ఇలాంటివి ఉన్నప్పుడు ఒక ఇంపార్టెంట్ విషయాన్ని చెప్పాలి అన్నప్పుడు గంటలు, రోజులు తరబడి జరిగేది. అలాంటిది ఆ రోజు నా కమ్యూనికేషన్ అనేది, అప్పుడు అది ఎంత కాస్ట్ కూడా తెలుసా మీకు? అది 4000 5000 ఉండేది. అది రే శివ ఇది ఉంచుకోరా, ఎందుకంటే రూములకు రెంట్లు కట్టడానికి కూడా డబ్బులు ఉంటాయి కాదు, తనకు తెలుసు. సో అలా మా ఇద్దరి మొదలైన పరిచయం. గణేష్ అన్న ఈరోజు ఇంతవరకు వచ్చాడంటే దీని వెనకాల చాలా చరిత్ర ఉంది. ఎంతమందికి సహాయం చేసి ఉంటాడు, ఎంతమందికి ఆస్తులు కొనిపెట్టుంటాడు, ఎంతమందికి తనకు తెలిసిన ఒక మాట సాయాన్ని వాళ్ళు కోట్ల రూపాయలు సంపాదించుకునే స్టేజ్కి తీసుకెళ్ళగలిగాడు. ఇదంతటి కారణం ఏంటంటే మనకు మనిషికి కావాల్సింది ఒక మంచి మనసు, ఓ మంచి సంకల్పం. వీడు బాగుండాలి, వీళ్ళు బాగుండాలి, నన్ను నమ్మి వచ్చారంటే వీళ్ళు నాకన్నా బాగుండాలి అనుకునే ఒక మనస్తత్వం బండ్ల గణేష్ అన్నది. అలాగే